ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరి కొందరంలో ఇది దేవుని వాక్యంలో నుంచి కీర్తనలు 48వ అధ్యాయం 14వ వచనం. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనలను నడిపించును. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క అత్యున్నతమైన భద్రత, అత్యున్నతమైన కాపుదలను గురించి మరొకసారి ఇక్కడ మనం ధ్యానించిన ఉంటున్నాం. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు రక్తం చేత విమోచింపబడి ఆయన ఎదుట పాపాలు ఒప్పుకొని విమోచింపబడినారో వారికి దేవుడు ఇస్తున్న ఒక గొప్ప అత్యున్నతమైన వాగ్దానం ఇది. ఏమంటున్నాడు? ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు అంటున్నాడు. సదాకాలము అనే అర్థం ఏమిస్తుందంటే, మనం పుట్టకముందు, మనం బతికిన రోజులు, మనం చచ్చిన తర్వాత కూడా అని అర్థం. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండే ఈ దేవుడు. అంటే మనకు ఎవరన్నా మాట ఇస్తారు చాలాసార్లు, నేను నీకు తోడుంటా అని. కానీ ఇచ్చిన మాట ఇచ్చిన వాళ్ళు కూడా మనుషులే, దేవుడు కాదాలు. ఈయనేమో దేవుడై ఉన్నాడు, వాళ్ళు మనుషులు ఏం చేస్తారంటే అవకాశం వచ్చినప్పుడు మారిపోతారు, పరిస్థితులు వచ్చినప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. లేకుంటే కొన్నిసార్లు మనతో ఉంటామని నిబంధన చేసినప్పటికీ ఒకవేళ బతికి ఉండకపోతే వదిలేసిపోతారు ఆ నిబంధనను. కానీ మన దేవుడు ఎట్లా అంటే, మరణం వరకు మనల్ని నడిపిస్తాడు, మరణం వరకు ఆయన మనల్ని నడిపించును అంటే చెప్తున్నాడు. అంటే మనం చచ్చేంత వరకు ఆయన మనల్ని నడిపించేవాడై ఉన్నాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ లోకంలో ఎవరైనా కొన్ని రోజులకు వదిలేసిపోతారు, కొన్నిసార్లు మనల్ని విడిచిపెట్టిపోతారు. కానీ మన దేవుడు మనకు మరణం వచ్చేంత వరకు, మనము ఈ లోకంలో జీవితయాత్ర ముగించేంత వరకు ఆయన మనతో ఉండే దేవుడు. ఎంత గొప్ప వాగ్దానం ఇది, ఎంత గొప్ప భద్రత ఇది. అంటే ఆయన మనతో ఉండినట్టుగా మనం జీవించాలి, ఆయన కోరిక అది. ఆయన మరణం వరకు మనల్ని నడిపించాలంటే ఉట్టినే కాదు, మనం విమోచింపబడిన వారం దేవుని యొక్క వాక్యానుసారంగా, వాక్యం చేతబట్టుకొని వాక్యం ధ్యానించి దేవునికి విధేయులై జీవించినప్పుడు మరణము ఎప్పటి వరకు వస్తుందో తెలియదు, అప్పటి వరకు ఆయన కాపుదల్లో ఉంచే దేవుడై ఉన్నాడు. ఉదయకాలం ప్రియమైన వాళ్ళారా, ఈ లోకంలో చూస్తే ఎవరైనా భద్రత అవసరం. ఒక పిండానికి తల్లి గర్భం భద్రత, ఒక పిల్లలకు తల్లిదండ్రుల భద్రత, ఒక తల్లిదండ్రులకు ఒక గ్రామం భద్రత, ఒక గ్రామానికి ఒక పోలీస్ స్టేషన్ భద్రత. ఇట్లా చూసుకుంటూ పోతే ఒక దేశానికి ఆర్మీ భద్రత ఉంటుంది. ప్రపంచానికి ప్రతి ఒక్క స్థలంలో సెక్యూరిటీ కోరుతున్నారు. కానీ మన దేవుడు చెప్పే భద్రత ఎంత ఔన్నత్యంగా ఉన్నది. నేను మరణం వరకు నడిపిస్తా అని ఆయన వాగ్దానం చేస్తే, ఎన్ని తుఫాన్లు రాని జీవితంలో, ఎన్ని కొరతలు రాని, ఎన్ని మరణాంధకరమైన పరిస్థితులు రాని, వాటన్నిటిలో కూడా ఆయన పోషించి నడిపించే సామర్థ్యుడు మన దేవుడు. ఈ గొప్ప విషయం మనం ఎరిగి మనం ఎట్లా అంటే, ఆయన వాక్యానికి విధేయులై, మొట్టమొదట ఆయన వాక్యానికి సంపూర్ణ విధేయులంగా, ఆయన వాక్యం ఏదైతే చెప్తుందో అది చేయడానికి, ఆయన వాక్యం ఏదైతే మనల్ని ఇది నీ చేతిలో ఉండొద్దు, ఇది నీ వదిలేసుకోవాలని చెప్తుందో దాన్ని వదిలేసుకొని ఆయన వాక్యానుసారంగా విధేయులై జీవించినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మనకు దేవుడై ఉంటాడు. నిజమా? ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, యోహాను సువార్త 1:2-3 వచనాలు, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలిగి లేదు అని యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్తే, అంటే ఈ సృష్టి యావత్తు సృష్టించిన వాడు నీకు దేవుడై ఉన్నాడు, నాకు దేవుడై ఉన్నాడు అంటే ఎంత గొప్ప ఆధిక్యత. మనకు సీఎం తెలిస్తేనే, ఒక పిఎం తెలిస్తేనే నాకు తెలుసు అని మనం హృదయంలో మనం ఎంతో అతిశయపడేటోళ్ళం. అట్లాంటిది సమస్త సృష్టికి సృష్టికర్త అయిన యేసు ప్రభు నీకు దేవుడు, ఆయన నిన్ను మరణం వరకు నడిపిస్తానంటే ఎంత ఔన్నత్యమైన వాగ్దానం. ఈ వాగ్దానం చేపట్టిన వారమై ఆయన యందు మనము భయభక్తులు కలిగి ఆయన వాక్యానికి విధేయులమై జీవిద్దాం. దేవుడి మాట దీవించిన ఒక చిన్న ప్రార్థన. పరలోకపు తండ్రి, యేసు ప్రభు నామమును బట్టి వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రములు. సంకటములను కూలద్రోసేవాడు, పరిస్థితులను మార్చే దేవుడు, మీరు ఇచ్చిన వాగ్దానం ఎంత నమ్మదగినది. వాగ్దానం చేపట్టి సదాకాలము నువ్వు మాకు దేవుడవుగా మరణం వరకు నడిపించేవాడు అయినందున హృదయమార స్తుతిస్తూ నీకు విధేయులై జీవించిన కృపనీయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్.